టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేశారు. ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించాలని సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్యను కోరారు మంత్రి పయ్యావుల కేశవ్. దీనికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంగీకరించారు. రేపు బుచ్చయ్యతో ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు గవర్నర్. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్య చౌదరి సీఎం చంద్రబాబు తర్వాత సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 21, 22 తేదీల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు. చంద్రబాబు, పవన్, జగన్ సహా కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఇక బుచ్చయ్య టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్లు ఇక ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించాలంటూ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్యను కోరారు. పయ్యావుల అంగీకరించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి రేపు దీనికి సంబంధించి బుచ్చయ్య చౌదరితో ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేశారు. ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించాలంటూ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్యను కోరడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, సుమా, గోరంట్ల బుచ్చయ్య చౌదరి శాసనసభలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ని ప్రొటెం స్పీకర్ గా పెట్టాలని టీడీపీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆర్థిక అదేవిధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పర్మిషన్ తీసుకున్నారు. మిమ్మల్ని ప్రొటెం స్పీకర్ గా చేయాలనుకుంటున్నామని ఆయన అనుమతి కోరారు. ఆయన కూడా అనుమతించారు. ఈ నేపథ్యంలో రేపు ఆయన చేత గవర్నర్ ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం 21వ తారీఖున శాసనసభలో ప్రొటెం స్పీకర్ గా వ్యవహరిస్తున్న బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలందరితో కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. చంద్రబాబు, జగన్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ లాంటి అందరూ నేతలందరూ కూడా అసెంబ్లీలో ఉన్న సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అరుదైన అవకాశం దక్కింది. ఎందుకంటే 7 సార్లు అయినారు, కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అదేవిధంగా ఏదైతే అయ్యన్న పాత్ర కూడా 7 సార్లు గెలిచారు. ఏదైతే అయ్యన్న పాత్ర స్పీకర్ గా వ్యవహరించబోతున్నారు కాబట్టి ప్రొటెం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరిని నియమించడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు అత్యంత సీనియర్ శాసనసభ్యులుగా సభలో ఉన్నారు. 9 సార్లు చంద్రబాబు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది. మొదటగా 78లో అయ్యారు. తర్వాత ఆయన వరుసగా 8 సార్లు ఇప్పుడు గెలవడం జరిగింది. 89 నుంచి ఇప్పటి వరకు కూడా 2024 వరకు అత్యంత సీనియర్ శాసనసభ్యుడిగా చంద్రబాబు అసెంబ్లీలో ఉన్నారు. ఆ తర్వాత బుచ్చయ్య చౌదరి, అదేవిధంగా పెద్దిరెడ్డి, అదేవిధంగా చూసుకుంటే కనుక వీరంతా కూడా ఆ తర్వాత అయ్యన్న పాత్రుడు కూడా 7 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో సీనియర్ శాసనసభ్యుడైన బుచ్చయ్య చౌదరిని ప్రొటెం స్పీకర్ గా అధికార పార్టీ నిర్ణయించింది. ఆయన సభ్యులందరి చేత 21వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నిక 22వ తారీఖు జరగబోతుంది. సుమా, థ్యాంక్ యూ రవిచంద్.